EP01 న్యూస్‌కు స్వాగతం. నా పేరు తన్నీరు శ్రీనివాస్. ప్రస్తుతం మీరు చూస్తున్నది అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని సిపిఐ కాలనీ. విశేషం ఏమిటంటే మరి ఈ సిపిఐ కాలనీలో ఇక్కడ మీరు చూస్తున్నట్టు సిపిఐ పార్టీ కార్యాలయమే. మరి కార్యాలయానికి ఆనుకొని గేటు ప్రక్కనే ఒక ఏడాది నుంచి స్పాట్ డెలివరీ ట్యాంక్ పని చేయడం లేదు. విద్యుత్ కనెక్షన్ తోసేశారు. మోటార్ లేపేశారు. మరి ఒక ప్రజల కోసం పాటుపడుతున్నటువంటి సిపిఐ నాయకులే గేటు ప్రక్కన ఏడాది నుంచి నిరుపయోగం ఉన్నటువంటి దాన్ని పట్టించుకోకపోవడం బాధాకరమని ప్రజలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరి ఇప్పటికైనా కానీ మరమ్మతు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. భూగర్భ జలాలు తగ్గిపోయాయని అంటున్నారు కానీ గుత్తి చెరువు ప్రస్తుతం నీటితో నిండింది కాబట్టి మోటార్ ఏర్పాటు చేసే సఫలంగా నీరు ఉంటుందని ఎన్నిసార్లు పనిచేసింది వివరాలు మీరే వినండి. అవునా, అంటే భూగర్భ జలాలు ఇంకిపోయినా నీళ్ళు లేవు అయితే. అవునా, అధికారుల దృష్టికి ఏమో తీసుకుపోయినారా ఎప్పుడైనా? కానీ చాలాసార్లు తీసుకుపోయినా కానీ అంటే అప్పుడప్పుడు మరమ్మతు చేస్తారు, అది పని చేస్తుందా లేకపోతే 2-3 రోజులకే? అవునా, ఈ ప్రజెంట్ ఎన్నాళ్ళు స్టాప్ అయిపోయి నీళ్ళు రాక? 1 సంవత్సరం అవుతుందా? సరే, అదే ఒక 100 అడుగులు 200 అడుగులు లోపల దించితే భూగర్భ జలాలు మనకి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. చెరువులో నీళ్ళు వచ్చినా కాబట్టి ఇప్పుడు బిగిస్తే మోటార్ బిగిస్తే వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే విద్యుత్ కనెక్షన్ ఎక్కడి నుంచి ఇచ్చినారన్నా దీనికి? లేదా అక్కడ ఉండాలి ఇక్కడికా? ఇది కూడా తొలగించినారు అయితే ఉందనా? ఇక్కడ లేదే. విద్యుత్ కనెక్షన్ ఉండాలి కదా. సరే, ఇంట్లో నీళ్ళు పడలేదక్క? అవునా, తావలోకంలో లేకుండా కనీసం తీసేస్తే బాగుంటుంది కదా అమ్మా. లేకపోతే ఇబ్బందికర అవుతుంది కదా. ఈరోజు ఇక్కడ వైఎస్ఆర్కి చెడ్డ పేరు వచ్చింది. మరి అలాంటి పరిస్థితులలో మీరు ఇట్లాంటి పనులు చేయడం కూడా మంచిది కాదు. 200 బోర్లకల్లా వేసినటువంటివి దాని బడ్జెట్ ఏంది, దానికి అతి ఏంది, గతి ఏంది, స్థితి ఏంది. మరి మున్సిపాలిటీ కౌన్సిలర్లు ఏమో సమావేశాలు పెడతారు, దాంట్లో ఇట్లాంటివి ఏం చర్చించరు. మా ఏరియాకి ఏంది చేయలే అని తప్ప వేరేది లేదని చెప్పి మేము సిపిఐ పార్టీగా మా ఆఫీసు ముందర ఉన్నటువంటి బోర్లో ఉన్నటువంటి మోటార్ కూడా ఈరోజు దానికి కనెక్షన్ నీళ్ళు మరి దాన్ని ఏం చేసినారో కూడా మాకే తెలియదు. ఆఫీస్కి అవతల ఒకటి ఇవతల ఒకటి వేసేసినారు, అది ఉద్దరదని చెప్పి. అదే వేరే సాట్ అయితే ఎయినీకే లేదు జనాలు. భూగర్భ జలాలు అప్పట్లో తగ్గిపోయినా కాబట్టి అప్పట్లో తగ్గిపోయినాయా? ఇప్పుడు వర్షం వచ్చి చెరువు తాండవం ఆడుతుంది, బాగా భర్తీగా నిండింది. ఇప్పుడైనా ఉంటది కాబట్టి అది కొంత పని చేసే అవకాశం ఉంటుంది. బోర్ దించి ఏర్పాటు చేసి దించకపోయినా పర్వాలే, రోజుకి 2 ట్యాంకులన్నీ అది నిండినప్పుడు వస్తాయి. ఎందుకంటే మా ఆఫీస్లో నేను గతంలో 15 ఏళ్ల కిందట చెట్లు వేసినప్పుడు ఇట్లా గుంత తీస్తేనే నీళ్ళు వచ్చి ఆ చెట్లే ఎండిపోయా. అలాంటి పరిస్థితి ఇప్పుడు అక్కడ ఉన్నాయంటే గుత్తికి ఇట్లా సుమారుగా ఈ సైడ్ అంతా కూడా పనిచేస్తుంది. మరి దీన్ని ఈ నీటి సౌకర్యాన్ని మీరు కల్పించే పునరుద్ధరించి ఒక మంచి పనులు చేసి పెడితే స్థానిక ప్రజలకు సహకారం చేసి నీటి ఎత్తులు లేకుండా చూడాలని. మరి స్థానికంగా ఉన్నటువంటి కమిషనర్లు అయితేనేమి, మున్సిపల్ చైర్పర్సన్ అయితేనేమి దీనిపైన బాగా చర్యలు తీసుకుని కొద్దిగా మీకు మంచి పేరు వస్తుంది గుత్తికి. మరి గుత్తికి మంచి పేరు వస్తుంది అని చెప్పి మేము కమ్యూనిస్ట్ పార్టీగా తెలియజేస్తున్నాం.